రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్ర లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణకు విదేశాల్లో సైతం గౌరవం ఉండేదని ఇప్పుడు అసహ్యించుకునేలా చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస తెలంగాణ తల్లిపై లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కనీసం జై తెలంగాణ అనే పదం కూడా వాడకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తనకు జన్మనిచ్చిన భూతల్లిని, భూదేవిని, భూమాతను స్మరించుకోవాలనుకుంటే, చూసుకోవాలనుకుంటే అంత గొప్పగానే చూసుకుంటాడు ఎవడైనా నిజంగా ప్రేమ ఉన్నవాడు. ఆ తల్లి నిన్న ఏ రకమైన సంస్కృతితోని ప్రతిష్ఠించినరో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక్కడికైనా ఎవరికైనా కనపడిందా నిన్న డాన్స్ మీద భావోద్వేగం? ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినవాడు ఉన్నాడా? సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడినవాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ ఎవడురా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గురికొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టి తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న